AP OAMDC 2024-2025 admissions. OAMDC stands for Online Admissions Module for Degree Colleges. It is an online platform used in some regions for managing admissions to degree colleges, streamlining the application and enrollment process for students. OAMDC is conducted by the Andhra Pradesh State Council of Higher Education, APSHE. This platform is used for the centralized admission process to undergraduate courses in degree colleges across Andhra Pradesh, India. Required documents for online admissions: 10th class mark list Xerox copy, inter mark list Xerox copy, Aadhaar card Xerox copy, mobile number linked with Aadhaar card, latest income certificate Xerox copy, caste certificate Xerox copy, passport size photo, student's signature, Gmail ID. Gmail ID is mandatory for all students for making registrations in APSHE LMS portal for making internships. How to enter into OAMDC website? గూగుల్ సెర్చ్లో OAMDC అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ OAMDC డిగ్రీ అడ్మిషన్స్ 24-25 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. APT ఆన్లైన్ లిమిటెడ్ OAMDC మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు OAMDC అఫీషియల్ విండో ఓపెన్ అవుతుంది. AP OAMDC 2024-2025 అడ్మిషన్స్. ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు పేమెంట్ ఇక్కడ మనం పే చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ విండో. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే డిఫరెంట్ డ్రాప్ బాక్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హాల్ టికెట్ నంబర్, స్టూడెంట్ ఆధార్ నంబర్, స్టూడెంట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టూడెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ జెండర్ తప్ప మిగిలిన అన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీలు కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా జెండర్ కూడా సెలెక్ట్ చేయండి. మేల్ ఫిమేల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డ్రాప్ బాక్స్లో క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, మేల్ ఫిమేల్ అదర్స్ అని. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా సెలెక్ట్ కేటగిరీ అన్నీ కూడా ఎంటర్ చేయండి. మైనారిటీ స్టేటస్, నాన్ మైనారిటీ, మైనారిటీ, ఇలా అన్నీ కూడా ఒకటే 1 by 1 సెలెక్ట్ చేసుకుంటే ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత EWS అడుగుతుంది. EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉందా? ఎస్ అన్న. ఎస్ అంటే దానికి సంబంధించినటువంటి నెంబర్ ఏమైనా ఉందా అనేది. నెంబరు లేటెస్ట్ అయితే నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ లేటెస్ట్ కాకుండా ఓల్డ్ సర్టిఫికేట్ అనుకోండి, ఓల్డ్ అయితే మీకు ఏం చేయాలంటే నెంబర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మీకు నో అని అదే తీసుకుంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ మనం ఎంటర్ చేయాలి. సో 1 MB సైజ్ కంటే తక్కువ ఉండే విధంగా PDF ఫైల్ సెలెక్ట్ చేసుకుని EWS సర్టిఫికేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఫైల్ ఎక్కడ సేవ్ చేసినటువంటి ఫైల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మైనారిటీ స్టేటస్, ఇక్కడ మైనారిటీ, నాన్ మైనారిటీ ఆప్షన్స్ ఉంటాయి. మనం నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే ఎస్ అని క్లిక్ చేసాం. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓల్డ్ అనుకోండి, ఓల్డ్ అయితే మీకు తీసుకోదు. అక్కడ మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి గ్యారంటీగా. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ కూడా JPG ఫార్మాట్లో మనం పేపర్ మీద సైన్ చేయించి ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా స్టూడెంట్ పాస్పోర్ట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ కేటగిరీస్లో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. PWD పర్సన్ విత్ డిజబిలిటీ, NCC స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ పర్సనల్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా వీటిలో ఏదైనా మీకు సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ పక్కన డ్రాప్ బాక్స్ క్లిక్ చేస్తే అక్కడ ఎస్ ఆర్ నో 2 కనిపిస్తాయి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే దాని పక్కన ఇమీడియట్గా మీకు చూస్ ఫైల్ అని ఫైల్ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో నో అని క్లిక్ చేశారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీకు ఇక్కడ ఈ సైడ్ ఉండే డ్రాప్ బాక్స్లో ప్రతి క్లిక్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు 21, 22, 23 ఈ 3 డేట్స్లో ఇక్కడ మనకి 3 కాలేజెస్లో వెరిఫై చేస్తారు. SRR అండ్ CBR కాలేజ్ విజయవాడ, డాక్టర్ VS కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం, SV యూనివర్సిటీ తిరుపతి. ఈ 3 కాలేజీల్లో మీకు సర్టిఫికేట్స్ ఈ పర్టికులర్ డేట్స్లో 3 డేస్లో వెరిఫై చేసి ఈ స్పెషల్ కేటగిరీలో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీడియం,
సెకండ్ లాంగ్వేజ్ మార్కులు, స్కోరు ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అవుతాయి. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్. ఇక్కడ మీరు డ్రాప్ బాక్స్ లో క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. గ్రూప్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ, హెచ్టీసీ, ఇలా వొకేషనల్ కోర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా మీకు చదివిన రిలవెంట్ గా ఉండేటువంటి కోర్స్ లిస్ట్ వస్తుంది. అది అందులో మనకు రిలవెంట్ గా ఉండే కోర్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే చేస్తాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో మీకు 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ టైప్ చేయాలి. అదేవిధంగా స్టేట్, ఇక్కడ డ్రాప్ బాక్స్ లో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ స్టేట్స్ అని ఉంటుంది. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డిస్టిక్ క్లిక్ చేస్తే డ్రాప్ బాక్స్ లో ఇక్కడ మీకు ఏపీలో ఉండే డిస్ట్రిక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ మనకి కోనసీమ క్లిక్ చేయండి. అదేవిధంగా ఎవరికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివినటువంటి కాలేజ్ నేమ్ టైప్ చేయాలి ఇక్కడ. అదేవిధంగా సెకండ్ ఇయర్ చదివినట్టు కాలేజ్ నేమ్. అదేవిధంగా సేమ్ ఇలా ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు, 7th, 6th అన్ని కూడా ఏ స్కూల్లో చదివారు స్కూల్ టైప్ చేయాలి, స్కూల్ నేమ్ ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా స్టేట్, డిస్ట్రిక్ట్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ వస్తుంది, రీజియన్. ఇక్కడ చూడండి, సపోజ్ ఫస్ట్ ఇక్కడ 12th క్లాస్కి ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ స్టేట్స్ అని ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా కనిపిస్తాయి మీకు. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ కూడా కనిపించేది చూడండి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి. ఇలా మీకు మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తాం. ఇలా అప్ టు 6th క్లాస్ వరకు కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రీజియన్ మీద క్లిక్ చేయండి. గెట్ రీజియన్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి మీ స్టడీకి సంబంధించినటువంటి ఏ ఏరియాలో ఉన్నారో మీకు చూపిస్తుంది, ఏయు. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, స్ట్రీట్, హౌస్ నెంబర్, పిన్ కోడ్ అన్ని కూడా మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులో ఉండేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. సో ఆధార్ కార్డులో ఉండేటువంటి ప్రజెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ పర్మనెంట్ కూడా అదే అడ్రస్ అనుకోండి, మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు వెదర్ ద ప్రజెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ది పర్మనెంట్ అడ్రస్ అని చూసారా, ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇదే కాలం అని ఇక్కడ ఫిల్ అవుతుంది. లేదు డిఫరెంట్గా ఉందనుకోండి, మళ్ళీ టైప్ చేయండి. టైప్ చేసి, ఎందుకంటే ఆధార్ కార్డులో మనం ఫాలో అవుతాం కాబట్టి సేమ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా రెండోది మీకు సేమ్ చూడండి, ఇదే అడ్రస్ మీకు ఇక్కడ ఒక అడ్రస్ ఎంటర్ చేసాం. సేమ్ అడ్రస్ ఇక్కడ మీరు డ్రాప్ బాక్స్ లో ఉండేటువంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు సెకండ్ అడ్రస్ అదే కూడా అదే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ ఇక్కడ మన పైన కోనసీమ అని ఎంటర్ చేసాం. ఇక్కడ కనిపించినప్పుడు ఇక్కడ ఏంటంటే కోనసీమ రాదు. ఇక్కడ ఏంటంటే ఉన్న దానిలో ఈస్ట్ గోదావరి, జిల్లాలు వేరు కాకముందు మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్నాం కాబట్టి మీకు ఇక్కడ కోనసీమ చూపించదు. ఇక్కడ ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ మనకు నియరెస్ట్ ఏముంది అంటే జీడీసీ అటానమస్ రాజమండ్రి. సో మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. తెలిసిన తర్వాత డిక్లరేషన్ మీద ఓకే చేస్తే ఇక్కడ ఇది టిక్ పెట్టుకొని మీరు వెరిఫై అండ్ సబ్మిట్ క్లిక్ చేసితే మీకు సక్సెస్ అన్న మీకు ఈ మెసేజ్ వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఏంటంటే మనం ఫీజు పేమెంట్ చేయాలి. చూడండి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మన డీటెయిల్స్ వస్తాయి, అప్లికేషన్ నెంబర్ వస్తుంది, నేము, ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇంటర్ బ్లాక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్, నెట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇలా మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదైతే మనం ఏదైనా ఉపయోగించుకొని ఫీజు పే చేయొచ్చు. సపోజ్ నేనేంటంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేశాను ఒక స్టూడెంట్కి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న నెట్ బ్యాంకింగ్, ఇక్కడ అగ్రిమెంట్ దగ్గర టిక్ చేయండి. టిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఈ మెసేజ్ వస్తుంది, ఏపీటీ ఆన్లైన్ 5 పేటిఎం ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఈ డ్రాప్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ఎస్బీఐ సెలెక్ట్ చేసాం కాబట్టి ఎస్బీఐ ఆన్లైన్, ఇక్కడ మీకు ఎస్బీఐ క్లిక్ చేసి పే మీద క్లిక్ చేయండి. ప్లే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మనకి ఆన్లైన్ కాబట్టి మనకు ఎస్బీఐ ఆన్లైన్లోకి వెళ్తుంది. పర్సనల్ బ్యాంకింగ్, ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ క్లిక్ చేస్తారు. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అక్కడ ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మరి తర్వాత ఈ మెసేజ్ వస్తుంది, ట్రాన్సాక్షన్ డన్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ ఓకే టు చెక్ పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి.
ఓకే మీద క్లిక్ చేస్తే మీకు స్టూడెంట్ సంబంధించినటువంటి పేమెంట్ డీటెయిల్స్ రిసిప్ట్ వస్తుంది. ఇది మీరు ఫైల్ చేసుకోవాలి అప్లికేషన్తో పాటు పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడ స్టూడెంట్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ స్టేటస్, సో హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా వస్తుంది. ఇక్కడ ప్రింట్ తీసుకొని మన అప్లికేషన్కి యాడ్ చేయాలి. సో ప్రింట్ తీసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది ప్రింట్ డీటెయిల్స్. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ట్రాన్సాక్షన్ డేట్, ట్రాన్సాక్షన్ స్టేటస్, హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రెఫరెన్స్ నెంబరు, అప్లికేషన్ ఫీజు 400 ఎక్స్ట్రా ఛార్జెస్, స్పెషల్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ కలిపి మీకు 18 రూపీస్, 418 రూపీస్ అవుతుంది.